సో ఇక మేమైతే ట్రిప్కి వెళ్ళడానికి అయితే మా ఫ్రెండ్స్ వచ్చి సాగదోలారు. మేడిపల్లి స్టార్. సో ఫైనల్ గా ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం, బట్ ఇంకా ఇంట్రో అయితే ఇవ్వలేదుగా, ఇచ్చేద్దాం పదండి. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీకైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. మనకైతే ఇవాళ వచ్చేసి మనం ఆల్ ఇండియా ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ మనకు వచ్చేసి అయితే ప్రజెంట్ మనం తీసుకెళ్లే కార్ వచ్చేసి అయితే రతన్ టాటా గారిది టాటా బ్రాండ్ నుండి అయితే విస్టా కార్ అయితే తీసుకెళ్తున్నాము. బట్ ఇది వచ్చేసి మనకి 2013 కారు. సో చూద్దాం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది, టాటా బండి మరి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూద్దాము. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం జగిత్యాల నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో జగిత్యాల నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒడిస్సా అయితే వెళ్తున్నాం. సో మనం టుడే క్రాస్ చేసేది వచ్చేసి మనకి స్టేట్ వచ్చేసి అయితే మనకి ఇది ఒడిస్సా నుండి వెళ్ళి మనకి వెస్ట్ బెంగాల్ అండ్ మనకి మేఘాలయ టువర్డ్స్ మనకి వచ్చేసి ఢిల్లీ. సో ఈ మధ్యలో మనకి ఏ స్టేట్స్ కనబడితే ఆ స్టేట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాము. మన ఛానల్లో అయితే మీరు మేఘాలయ వెళ్ళకుండా అండ్ మనకు ఒడిస్సా వెళ్ళకుండా మీరైతే ఇవన్నీ చూడొచ్చు. పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ, సో ఏదైనా కానీ మీకైతే వెళ్తే అయితే మీకు ప్రతి ఒక్కటి నేను అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. చలో ఇక మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటికీ మేము మంచిర్యాల అయితే క్రాస్ చేసాం. సో మంచిర్యాల రోడ్లో అయితే ఉన్నాము. చలో వెళ్దాం పదండి. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం మంచిర్యాల అయితే చేరుకున్నాం. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం లెఫ్ట్ వెళ్తే మనకి బెల్లంపల్లి, చెన్నూరు ఈ రోడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనం స్ట్రైట్ వెళ్తున్నాం కదా. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ రూట్. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం కాళేశ్వరంకి 53 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. అండ్ జగదల్పూర్కి అయితే 313 అయితే ఉంది. సో మనకి 313 అంటే మనం వెళ్ళాం కానీ కాళేశ్వరం కానీ లేదంటే సిరోంచ దగ్గర కానీ మనం అయితే హాల్ట్ అయితే తీసుకుందాం. సో మనకి చెన్నూరు పోయే రూట్ చూడండి, మొత్తం ఇది మొత్తం అటవీ ప్రాంతం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదో పార్క్ ఉంది, నేనైతే నేమ్ సరిగ్గా చూడలేదు. బట్ అసలు మొత్తం రస్తా చూడండి ఎలా ఉందో. ఇది మన ఊటీ కొడైకెనాల్ వచ్చినట్టుంది. మొత్తం ఐస్ గడ్డ పడి మొత్తం చెట్ల పైన ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుంది చూడండి రోడ్డు కూడా. ఇంకా టైర్లు మాత్రం గుండుంటే మాత్రం కథమే. సో మన పక్కకైతే ఒక పెద్ద నది అయితే వారుతుంది. ఈ నది పేరు వచ్చేసి మనకి నేను చూసాను బట్ నేమైతే ఐడియా లేదు. సో ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ వాటర్ ని చూడండి, సన్సెట్ చూడండి. మేము వచ్చిన టైం అయితే అసలు పీక్స్ ఉంది. ఇక్కడ నుండి వెళ్ళి మీకైతే కొంచెం కెమెరాలా కొంచెం వేరే ఉండొచ్చు, బట్ ఏంటంటే పీక్స్ అబ్బా ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనకి 2 చెక్ పోస్టులు అయితే తగిలినాయి. ఒకటి మనకి తెలంగాణ ఎండింగ్ అండ్ మహారాష్ట్ర బార్డర్, ఇవి 2 అయితే తగిలినాయి. మనకైతే ఫస్ట్ బార్డర్ లో అయితే సార్ అన్నారు మనకి అసలు ఈ వెహికల్ వెళ్తుందా, మీరు అసలు ఒడిస్సా ఇవన్నీ ఎలా తిరుగుదాం అనుకున్నారని అక్కడ చేసేసాడు, అక్కడ కాలు తీసేశాడు. అండ్ మళ్ళా తర్వాత మనం మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వచ్చినామంటే మళ్ళా వాళ్ళు చూసి ఇదంతా ఏం సామాన్ అయ్యా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇక మొత్తం చూసి ఇక నవ్వి ఒకసారి అయితే సరే ఇక రిజిస్టర్ చేసుకుని వెళ్ళామన్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు టువర్డ్స్ ఆ ఒడిస్సా అయితే వెళ్తున్నాం. కాళేశ్వరం ఆగుదాం అనుకున్నాం కానీ అక్కడైతే వర్క్ నడుస్తుంది, తీసుకోవాలి అసలు. సార్ ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది. వేరే అంటే వేరే లెవెల్ అసలు. మీకు నాకు తెలిసి ఫోన్ లో ఎలా కనబడుతుందో తెలియదు కానీ అసలు వేరే. ఈ వెదర్ పైన రెడ్ క్లౌడ్స్ కానీ లేదంటే ఈ కింద మొత్తం అసలు వేరే ఉంది. వన్ బాడ్ మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసి అయితే మనమైతే వ్యూ చూడడానికి అయితే వెళ్ళాం. మనకైతే ఒక ఆవు అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకైతే రోడ్స్ మాత్రం చాలా చెత్తగా ఉన్నాయి. అసలు నేను ఒక దగ్గర 20 కిలోమీటర్స్ వచ్చా, దగ్గర నాకు ఒక 1 అవర్ పట్టింది. అంత చెత్తగా ఉన్నాయి అసలు రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మన ఎక్స్పీరియన్స్ చూడండి, మనకైతే వేరే లెవెల్ ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. అసలు వర్త్ అంటే బాగా వర్త్ ఇది. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం దగ్గర జగదల్పూర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. సో మధ్యలో ఆగుదాం అనుకున్నాం, బట్ ఏంటి అంటే మనం జగదల్పూర్ కి అయితే వెళ్ళేసి ఆగుదామని అయితే ఫిక్స్ అయ్యాం. సో ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది అండ్ రోడ్స్ బాగాలేవు. మళ్ళీ రిస్క్ ఎందుకు, మళ్ళీ ఈ ఫారెస్ట్ లో ఈ మహారాష్ట్రలో ఎందుకు ఆగడం అనేసి సో కొంచెం ఫార్వర్డ్ అయితే వెళ్ళి ఆగుదామని అయితే ఇక్కడ కొంచెం ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆగాము. సో వెళ్దాం ఇక. సో ప్రజెంట్ వచ్చేసి జగదల్పూర్ కి అయితే వెళ్ళడానికి మధ్యలో ఆగాము సుస్సుబోనికి. సో ఇక్కడ మాకు లైట్లు పడుతున్నాయి ఏందని చూసే వరకల్లా అయితే మొత్తం మినుగురు పూలు అయితే ఉన్నాయి, ఇక్కడ మినుగురు పురుగులు. సో మనకైతే అసలు ఇక్కడ చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. ఆల్రెడీ కొంచెం ట్యాంక్లో ఉంది, బట్ ఏంటి అంటే మనకు ఉంటే బెటర్ కదా. మనకు అదే స్టేట్ వచ్చినప్పుడు మనం పెట్రోల్ గురించి అయితే డీజిల్ గురించి అయితే మళ్ళీ టెన్షన్ అయితే పడద్దు. సో దాని గురించి అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం.
సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనకి 15 లీటర్స్ అయితే పట్టింది. 95 ఉంది ఇక్కడ రేటు. అసలే డీజిల్ రేట్లు వాసిపోతున్నాయంటే మన ట్యాంకుల నుండి డీజిల్ ఇంత వారబోసాడు ఏమంటాం. మనకైతే సెలబ్రేషన్లో దివాళీ ఎప్పుడు అయిపోయింది, బట్ ఇప్పుడు చూడండి దివాళీ అసలు ఇక్కడనైతే ఇది మరి మహారాష్ట్రలో నాకు తెలీదు, బట్ ఎందుకు అని బట్ అందరు మాత్రం దివాళీ అయితే ఇప్పుడు దివాళీ ఆర్ ఏదైనా ఉండొచ్చు. మేమైతే ఫుడ్ తినడానికి అయితే ఆగినాము. సో ఇక్కడనైతే మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాము. మా వాడైతే మొత్తం చెఫ్ మంచి చదురుతుండు మొత్తం. సో ఫుడ్ అయితే ఇక తినాలి, చూద్దాం ఇక. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం ఫుడ్ తినడానికి అయితే ఆగినాం కదా. సో ఇక్కడనైతే మొత్తం అరేంజ్ చేసినాం, చూసుకోండి. మొత్తం అయితే అరేంజ్ చేసేసినాం, ఇక తింటే పని అయిపోతుంది. సో మన బ్యాక్ సైడ్ లో అయితే కార్ ఉంది అండ్ మేమైతే ఒక విలేజ్ లో ఆగినాం, విలేజ్ మధ్యలో అయితే ఆగినాం. సో ఇక ఏం చేయలేము అంతే, అసలు తినేసి అయితే కలుద్దాం. ఇక రైస్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి పార్సల్ అయితే తెచ్చుకున్నాం అండ్ కర్రీస్ వచ్చేసి అయితే మనకి ఒకటి పప్పు ఉంది అండ్ చిక్కుడుకాయ ఉంది. సో కుమ్మేద్దాం పదండి. సో మహారాష్ట్రలో ఒక 100 కిలోమీటర్స్ అయితే రోడ్తో స్ట్రగుల్ అయ్యాం, దాని తర్వాత అయితే సూపర్ గా ఉన్నాయి. సో ఫైనల్లీ మనం అయితే జగదల్పూర్ కి అయితే రీచ్ అయినాం. ఇప్పటికి వచ్చేసి 414 కిలోమీటర్లు అయితే వచ్చినాం. మనకు జగిత్యాల నుండి వచ్చేసి మనకి 414 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అండ్ జగదల్పూర్ కి అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ అండ్ దాబా అయితే ఉంది. ఇక మనకి మార్నింగ్ కూడా బ్రషింగ్ కి దేనికైనా గానీ మనకి బాగుంటుందని అయితే ఒక దాబా దగ్గర అయితే ఆగేసినాం. సో ఇక్కడ కార్ లోనే పడుకుంటాం, మొత్తం అరేంజ్ చేసుకున్నాం చూడండి. లోపలనే దీనిలోనే పడుకుంటాం. ఒక 2-3 రోజుల తర్వాత టెంట్ తీసుకుందాం అనే ప్లాన్ ఉంది, బట్ ఏమవుతుందో చూద్దాం. దాని తర్వాత అయితే చేద్దాం. ఇవాళకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఉన్నా. మీకు కూడా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. డేట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జగదల్పూర్ నుండి ఒడిస్సా బార్డర్ కి అయితే వెళ్ళిపోతాం. ఒడిస్సా నుండి మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే వెళ్తాం. సో అక్కడనైతే కలుద్దాం. రేపైతే వ్లాగ్ వేరే లెవెల్లో ఉంటుంది, మిస్ కాకండి. బాగా అవుతుంది మరి లేవరా ఇంకా వేసినాం. I should fuck her in the Benz.